కొబ్బరి పుదీనా చట్నీ చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు పుదీనా, కొబ్బరి, కొద్దిగా నూనె, ఆవాలు, ఉప్పు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, పచ్చెనగపప్పు, పొట్టుతో ఉన్న మినపప్పు, కొద్దిగా చింతపండు వాటర్ అండి. ముందుగా పెనం స్టవ్ మీద పెట్టాను. స్టవ్ వెలిగించి పెట్టుకున్నానండి. మినపప్పు కొంచెం దూరంగా వేగించాలి. నూనె వేయకుండానే ఇది కొంచెం దూరంగా వేగించాలి. కొద్దిగా శనగపప్పు అండి, ఇది కూడా వేగించాలి. వేగినాయండి. ఇవన్నీ ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. కొంచెం నూనె అండి తాలింపుకి, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, కొద్దిగా శనగపప్పు, కొంచెం కరివేపాకు. ఇవి కొంచెం త్వరగా వేగించి ఇవన్నీ ప్లేట్లో పెట్టుకోవాలి. తాలింపు వేగిందండి, ప్లేట్లో పెట్టాలి. పుదీనా అండి, ఇది నూనె ఏమి వేయకుండా ఒక పెనంలోనే వేయించాలి. పచ్చిమిర్చి కూడా వేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇవి కూడా ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి. ఈ పప్పులు మొత్తం మిక్సీ జార్లో వేసేయాలండి. అలాగే కోసి పెట్టుకున్న కొబ్బరి, కొద్దిగా ఉప్పు అండి, చింతపండు వాటర్, పుదీనా, పచ్చిమిర్చి మిక్స్ చేయాలండి. చట్నీ రెడీ అయిపోయిందండి. దీన్ని గిన్నెలో తీసుకుని తాలింపు వేయాలి. గిన్నెలో తీసుకున్న చట్నీకి తాలింపు చేసి పెట్టుకున్నది వేయాలండి. హెల్దీ చట్నీ రెడీ అయిందండి. ఈ చట్నీ ఇడ్లీకి బాగుంటుందండి, ఉప్మాకి బాగుంటుంది, పూరీకి బాగుంటుంది. మనం ఇంట్లో ఏ టిఫిన్ చేసుకున్నా సెట్ అవుతుందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా హెల్దీ చట్నీ అండి. ఇది నూనె లేకుండా చేసిన చట్నీ. కొద్దిగా ఆయిల్ వేగించడానికి కావాలంటే, మిగతాది అవసరం